ప్రజా సంఘాల ఆధ్వర్యంలో డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఇలా గ్రామ సమస్యల మీద రకరకాల సమస్యలు ఇన్ని రకాల సమస్యలు ఉన్నా గిట్ట ఎవ్వరు పట్టించుకోని పరిస్థితి. ఎన్నో రకాల ప్రజా సంఘాల మాటలు ఎన్నో రకాలుగా చెప్తున్నారు. ఒక ఆయన ఎమ్మెల్యే గారు అన్నారు ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్నా అని అన్నాడు. కానీ ఇప్పటికి కూడా మేము గ్రామాన్ని దత్తత తీసుకుండే అని అనుకుంటున్నాం. కానీ దత్తత తీసుకున్న గ్రామం నుంచి మీ యొక్క ఆస్తి నుంచి మీ యొక్క పైసలు ఒక్క రూపాయన్నా కల్వకుంట్ల గ్రామానికి ఖర్చు పెట్టిరా అని ఇవాళ నేను అడుగుతున్నా. ఇవాళ సొంత ఆస్తుల నుంచి ఒక్క రూపాయన్నా ఖర్చు పెట్టిరా గ్రామానికి. మేము అనుకుంటున్నాం కల్వకుంట్ల గ్రామాన్ని రాజగోపాల్ రెడ్డి గారు దత్తత తీసుకుండే అని అనుకుంటున్నాం. కానీ మీరు ఎక్కడ ఖర్చు పెట్టారో చూపండి. అదే కాకుండా మద్యపానం పూర్తిగా నిషేధం చేస్తే సుశీలమ్మ గారి ఫండ్ 5 లక్షల రూపాయలు ఇస్తా అన్నారు. మరి 5 లక్షల రూపాయలు ఇచ్చిరా లేకుంటే ఇచ్చినా గిట్ట వేరే వాళ్ళ దగ్గర ఉన్నాయా? అదే పైసలు 5 లక్షలు ఉంటే ఇవాళ ఏదో ఒక రోడ్డు నిర్మాణానికో లేకుంటే ఏదో ఒక సమస్య కానీ పరిష్కారం అవుతుంది కదా. ఆ నిధులు అనేది వచ్చినాయా ఎక్కడున్నాయో కూడా రాజగోపాల్ రెడ్డి గారు వివరణ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉన్నది. ఇలా వెల్మకన్న నుంచి కల్వకుంట్ల రోడ్డు లేదు, ప్రహరీ గోడ లేదు, స్కూల్కు ముఖ్యమైన బస్సు సౌకర్యం లేదు. ఇవాళ అదే బస్సు సౌకర్యం ఉంటే మహిళలందరూ ఉచితంగా ప్రయాణించేటోళ్ళు ఈ బస్సు సౌకర్యాన్ని కూడా వినియోగించుకునేటోళ్ళు. ఈ ఉచిత వినియోగం చేయకుండా మహిళలు కూడా ఈ అన్యాయం చేస్తున్నట్టుగా నేను భావిస్తున్నా. ఇలానే ఉంటే ముందు భవిష్యత్తులో ఈ ఉద్యమాన్ని పూర్తిగా ప్రజలందరికీ ఈ యొక్క సమస్యల మీద అవగాహన తీసుకొచ్చి పెద్ద ఎత్తున యుద్ధం లెక్క చేయడానికి కూడా ఈ ప్రజా సంఘాలు మా కమ్యూనిస్ట్ పార్టీ అన్ని సంఘాలు కూడా వచ్చి ముందుకు వెళ్తాయని చెప్పి భావిస్తూ ఇంతటితో ముగిస్తున్నాం.